మండలంలోని సాయంపేట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. సాయంపేట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సురేంద్రరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన వెంటనే మురుపాలు తాగించాలని, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలని తల్లులకు వివరించారు. అదేవిధంగా ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఇది పిల్లలకు మొదటి టీకాగా పనిచేస్తుందని అన్నారు. పిల్లల్లో ఐక్యూ పెరగడంతో పాటు శారీరకంగా బలవంతులుగా ఉంటారని వెల్లడించారు. వీలైనంత త్వరగా బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని, తల్లి డెలివరీ సిజరీన్ అయినా నార్మల్ అయినా ముర్రుపాలు తాగించాలన్నారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉదయశ్రీ, వైద్యాధికారులు సదానందం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష, వార్డు మెంబర్లు స్వరూప, రజిత, మమతతో పాటు తదితరులు పాల్గొన్నారు. విజయ్ కూర్చున్నాడట. పెట్టాలి బిడ్డకు. అప్పుడు పెట్టినప్పుడే బిడ్డ వయసుకు దగ్గర ఎత్తు బరువు పెరుగుతుంది. చిన్న దెబ్బతింటది, పిచ్చోళ్ళు అవుతారు. మీరు అనుకుంటారు ఇక్కడ ఈమె ఎవరు తెలుసా మీ అందరికి? ఆమెని రమ్మని రోజు సాయంపేట గ్రామంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా 2 గర్భిణీలకు, 3 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం మరియు సీమంతాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సీమంతానికి మరియు అన్నప్రాసనకు మన గ్రామ సర్పంచ్ గారు విరాళంగా శారీస్ మరియు పువ్వులు, గాజులు, పిల్లలకు అన్నప్రాసనకు ఖర్చు అంటే కటోరలు తను గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించినామంటే, ఈరోజు ఇక్కడ ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ శాంపేట గ్రామంలో ముగింపుగా ఈ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో ముగింపు కార్యక్రమము నిర్వహించడం జరిగింది. తల్లులకు ముఖ్యంగా తెలియజేయనది ఏమనగా, మీరు పుట్టిన వెంటనే టైం అనేది ఏం లేదు. సిజరీన్ అయినా నార్మల్ డెలివరీ అయినా కూడా మీరు బిడ్డకు మొదటిగా వచ్చే పాలు ముర్రుపాలు అంటారు. ఆ ముర్రుపాలను పట్టించాలి. ఆ పాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. తర్వాత అది మొదటి టీకాగా పనిచేస్తుంది బిడ్డకు. తర్వాత 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 7వ నెల వచ్చిందంటే అనుబంధ ఆహారం మొదలు పెట్టాలి. ఆ అనుబంధ ఆహారం కూడా వైవిధ్యకరమైన ఆహారము, అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఇవ్వాలి. 2 సంవత్సరముల వరకు ఇటువంటి ఆహారము పెట్టుకుంటూ తల్లిపాలు కొనసాగించాలి. తర్వాత తల్లులకు పొజిషన్ కూడా, తల్లి ఏ పొజిషన్లో ఎట్లా బిడ్డకు పాలు ఇవ్వాలి అనే దాని గురించి కూడా తల్లులకు వివరించడం జరిగింది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు మనం ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆ సభను ఉద్దేశించి ఈరోజు మనము 2 తల్లులకి, గర్భిణీ స్త్రీలకి, 3 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. వారికి తల్లిపాల వినియోగం గురించి, వాటి గురించి వ్యాధి నిరోధకంగా ఎలా పనిచేస్తాయో, ఆ ముర్రుపాలు పుట్టిన వెంటనే గంటలోపు పాలు ఇవ్వమని, తర్వాత పాలు ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడు కాదు అని, వాళ్ళకి ఎలాంటి బ్రెస్ట్ కానీ యూట్రస్ క్యాన్సర్ కానీ రాకుండా నిరోధించే కార్యక్రమాల గురించి ఆ తల్లులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.